మీ రాజు ఒంటరి పోరాటం. ఇక నేను ఏం చేయాలి మరి, నేను ఏడికి పోవాలి చెప్పండి గైస్. అవ్వ నేను విడిపోతలేం అసలే. ఏంది ఎన్ని పాటలు పాడాలి ప్రేక్షకుల గురించి. అవ్వ మరొక పాట పాడుతుంది మీ గురించి. మళ్ళా ఫోన్ చేసి మళ్ళా రప్పించింది, నేను పాడుతా మన ప్రజల గురించి, ఒక పాట వినపెడతా, జనాభా గురించి నేనున్నా అని అవ్వ ఆవేదన. అవ్వగారు నా జనాభాకు, నా యూట్యూబ్ వాళ్ళకు ఏం మెసేజ్ ఇస్తాను ఈ రోజున చెప్పు. చిన్న పాట. అవ్వ ఫేమస్, మీరు గుర్తుపెట్టుకొని మీరు అందరు చూస్తున్నారు అవ్వను. మీ గురించి మరొక కొత్త పాటను వచ్చింది. అవ్వ ఏంది పాట ఈ రోజున? అలాగా దేవమ్మ పాట పాడతాను. దేవమ్మ పాట పాడతావా? ప్రేక్షకులకు నచ్చుతాయి ఈ పాట? నచ్చుతాయి. గట్టిగా పోతుంది అంటావా? పక్క యుద్ధం చేస్తాం మొత్తానికి. యుద్ధమే చేస్తాయి మన జనాభా గురించి. జై మరి ఈ పాట ఇక. ఏటెంబడి పోతాడు ఎరగాలు కొంగోలే సద్దెడా తిండవరు నా పాలడ బోడ గన్నవడ తిండవరు నా పాలడ బోడ. ఏటెంబడి పోలేదు ఎరగాలు కొంగోలే సద్దెడా తినలేదే వన్నెలడిదేవమ్మ గన్నవడ తినలేదే వన్నెలడిదేవమ్మ. వాగెంబడి పోతావు బాలుగా షాపోలే సద్దెడా తిండవరు నా పాల డబ్బోడా గన్నమడ తిండవరు నా పాల డబ్బోడా. ఏటెంబడి పోలేదు ఇరగాలు కొంగోలే సద్దెడా తినలేదే వన్నెలడిదేవమ్మ గన్నమడ తినలేదే వన్నెలడిదేవమ్మ. దానింటి ముందట దాదింబ చెట్టున్నది, చెట్టు బిన చేసి గోడ బిన కాలేసి దానింట్లా దునకవురా నా పాల డబ్బోడా దానింట్లా దునకవురా నా పాల డబ్బోడా. దానింటి ముందట దాదింబ చెట్టేది, చెట్టు బిన చెయ్యేది గోడ బిన కాలేది దానింట్లా దునకాలే వన్నెలడిదేవమ్మ నేనెట్లా దునుకుదు వన్నెలడిదేవమ్మ. దానింట్లో రోలున్నది, రోలు మీద సెంబున్నది, సెంబు రోలు మీద బిందె ఉన్నది, బిందె మీద సెంబున్నది, సెంబు మీద రొట్టె ఉన్నది, రొట్టె మీద కారి ఉన్నది, రొట్టె అన్నాదిని పోరో నా పాల డబ్బోడా రొట్టె అన్నాదిని పోరో నా పాల డబ్బోడా. దానింట్లో రోలేది, రోలు మీద బిందేది, బిందె మీద సెంబేది, సెంబు మీద రొట్టెది, రొట్టె ఎట్లా తినిపోనే వన్నెలడిదేవమ్మ నేనెట్లా తిందునే వన్నెలడిదేవమ్మ. దానింట్లో బెడ్ ఉన్నది, బెడ్ మీద పరుపు ఉన్నది, పరుపు మీద గంషన్ ఉన్నది, గంషన్లా మెత్తాలు ఉన్నాయి, గంషన్లా దునకవురా నా పాల డబ్బోడ పరుపులా బండవురో నా పాల డబ్బోడ. ఇది కావాలా జనాభాకు మెసేజ్? ఇదే కావాలా? ఏ చూసిన అవ్వ దగ్గర చాలా టాలెంట్ ఉన్నది. ఇక మంచం ఆట, బెడ్ ఆట, పరుపు ఆట, మరి ఏందో ఈ కథ. దానింట్లో బెడ్ ఏది, బెడ్ మీద పరుపేది, పరుపు మీద గంషనేది, గంషన్లా మెత్తాలై నేనెట్లా దునకానే వన్నెలడిదేవమ్మ పరుపులు ఎట్లా బంధువునే వన్నెలడిదేవమ్మ. ఇట్లుంటుందా పాట? పల్లెటూరు పాటలు, పల్లెటూరు గాయస్ పల్లెటూరు పాటలు అదొక రకంగా ఉన్నాయి. వెనకడి పాటలు ఇది. పల్లెటూరు ఒక పదము. ఆ పాట మీనింగ్ ఏందవ్వా? ఆ పాట ఏటెంబడి పోతాడట, ఆమెకు శనీతుడట. ఆయన శనీతుడు అయితే ఏటెంబడి పోతా అంటే ఎట్లా పోతానవురా, ఏటెంబడి పోతానవు ఎరగాలు కొంగోలే అన్నం ఏడ తిన్నావు అని అడుగుతాయంట. అడిగితే నేను ఏటెంబడి పోలేదు ఎరగాలు కొంగోలే నేను అన్నం ఏడ తినలేదే వెన్నెలాడి దేవమ్మ అని ఆయన అడుగుతాడు అంటాడు. అంటే ఈ గుర్తులన్నీ ఆమె చెప్పుకుంటూ వస్తుంది. దానింటి ఆమె ఆయన శనీతురాలు చెప్పుకుంటూ వస్తా అంటే ఆయనే నేను ఎట్లా చేయాలి, ఎట్లా దునక గోడ, దాని ఇంటి ముందట దాదిమ్మ చెట్టు ఉన్నది అంటాను, చెట్టు విన చేయమంటాను, గోడ విన కాల ఇవ్వమంటాను, దాని ఇంట్లో దునుకమంటాను, నేను ఎట్లా దునకాలి, నేను ఎట్లా దునుకోదు వన్నెలాడి దేవమ్మ అంటాను. దునకలేదు మొత్తానికి. అది కావాలి నాకు, నా ప్రేక్షకులకు. దునకలేదా? దునుకమన్నాక దునకడా? దునికిండు. అంటే ఈ పాట కై కట్టినావు నువ్వే? సరే నన్ను నవ్వేక అక్కడ అదే కావాలి ఎంటర్టైన్మెంట్. నా ప్రేక్షకులు గుర్తుపడతావా? నీ గురించి కోరుకుంటారు కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త కంటెంట్లు. ఏమంటారు గాయస్?